సెగ్మెంట్ తేజ కింద తేజాలో డిఫరెంట్ హై హీల్డింగ్ ప్యూర్ బ్లాక్. మీకు పండిన ఫ్రూట్ కూడా మంచి మంచి కలర్ వస్తుంది. ఒకసారి మీరు కోచ్ కూడా ఇస్తున్నారు కూడా ఎన్నో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఈ 2 లైన్లు బిబో 9 తిరుగుదాం. ప్రతి వెరైటీ 2 లైన్లు. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. క్వాలిటీ కానీ తేజాలో ప్యూర్ బ్లాక్ కాయ కూడా చూడండి. మన మామూలు తేజాకి ప్యూర్ బ్లాక్ ఇది మార్చి 18 నాటింది. కరెక్ట్గా మార్చి 18 నాటింది. దీంట్లో గింజ శాతం కూడా ఎక్కువ అన్నమాట. కాటన్ కూడా బాగా. ఈ కాయ చూడండి, కాయ స్ట్రక్చర్ కూడా చూడండి. కాయ కూడా చూసుకోండి. కాయ కొయ్యండి, కాయ చూపించట. నేను తీస్తున్నాను. చూడు ఒకసారి. కనపడ కాయలు నల్లగాయలు కదా. ఏమండి మీరు కాయ కోసి కాయ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. అసలుకి ఇబ్బంది ఏం లేదు, వచ్చినాం కాబట్టి. 70 కాయ చూసుకో. మీరు మెయిన్ చూడాలంటే చూడదగింది ఏంటంటే బొబ్బర, నల్లి, తామర పురుగు, వాటిని తట్టుకొని కాసే వెరైటీ ఇది మెయిన్. చూసుకో 9 to సార్ ఇది డిఫరెంట్ సెగ్మెంట్ సార్. ఇది తేజ కాదు, ఇది తేజలో డిఫరెంట్ సెగ్మెంట్. ఇది టాలరెన్స్, పూర్తి టాలరెన్స్. ఇది బిబో 9 తేజాలో పోద్ది కలర్, కానీ దేనికైనా డీలక్స్ రేట్లో పోద్ది. డిఫరెంట్ సెగ్మెంట్. దీంట్లో మీరు ఏం చూడాలంటే హై హీల్డింగ్ చూసుకోండి ముందు. హై హీల్డింగ్, దీంట్లో కాయలు, ఇత్తనాలు. అదేలే డౌట్ అడగచ్చు సార్, డౌట్ అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది పోలేరు. వెరైటీ అయితే ఇది చూసిన వాళ్ళు 40 కేజీలు బుక్ సార్ నాకు. చైత్ర 22 బిబో 9. నీకు నచ్చిందా? ఏమండి సార్, ఇది ఒక 4 రోజులు అవుతుంది నీళ్ళు వేయక. అది ముఖాలు బెట్టగా కనపడుతుంది అనుకుంటే దానికి కూడా చెప్తున్నా. అది వాళ్ళు నువ్వు నేను నిన్న కాక మొన్న 30 ఏళ్ళు 25 ఏళ్ళు చెప్పాలి.